ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 ఏప్రిల్ 17 శుక్రవారం రోజు గోచార రీత్యా మిథున రాశి వారికి కలగబోయే శుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8008315415 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి ఈరోజు శుక్రవారం కావడంతో శుక్రగ్రహ ప్రభావం మిథున రాశి వారి జీవితంలో ప్రేమ, ఆనందం, సౌందర్యం మరియు సుఖ సౌకర్యాలపై ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీరు సృజనాత్మక ఆలోచనలతో ముందుకు సాగుతారు. మీలో ఆకర్షణీయమైన మాట తీరు, ప్రవర్తన ఇతరులని ఆకట్టుకుంటాయి. ఉద్యోగ రంగంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరు వల్ల గుర్తింపు పొందే అవకాశం ఉంది. సహచరులతో మంచి సహకారం ఉంటుంది. అయితే పనిలో అలసత్వం కూడా ఫోకస్తో పనిచేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కొత్త అవకాశాలు కూడా మీ ముందుకు రావచ్చు. వ్యాపారస్తులకి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాషన్, మీడియా, మార్కెటింగ్, ఆర్ట్స్ లేదా సర్వీస్ రంగాల్లో ఉన్నవారికి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. కొత్త కస్టమర్లని ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. అయితే డబ్బు లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో ఈరోజు మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆదాయం పెరగడం లేదా కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం జరుగుతుంది. అయితే విలాసవంతమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చుల్ని నియంత్రణలో ఉంచడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అధిక ఆహారం లేదా అసమయ భోజనం వల్ల చిన్న సమస్యలు రావచ్చు. కాబట్టి ఆహార నియమాలు పాటించడం, తగిన విశ్రాంతి తీసుకోవడం అవసరం. కుటుంబ జీవితంలో ఈరోజు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం లేదా చిన్న వేడుకలు జరుపుకోవడం జరగవచ్చు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మీ భావాల్ని ప్రేమగా వ్యక్తీకరిస్తే సంబంధం మరింత బలపడుతుంది. ఈరోజు ముఖ్యంగా మీరు ఆనందం, సంతోషం మరియు సృజనాత్మకతతో ముందుకు సాగుతారు. అయితే ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఇక ఈరోజు మిథున రాశి వారు శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది. లక్ష్మీ అష్టోత్తరం జరిపించడం, తెల్లని లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించడం, పేదలకి అన్నదానం చేయడం శుభప్రదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి మిథున రాశి అయితే కామెంట్లో ఎస్ అని తప్పకుండా రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.